ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం అదృష్టం ఆరోగ్యం ఐశ్వర్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. పురాణ ఇతిహాసాలతో పాటు గ్రంథాలను శాస్త్రాలను పఠిస్తూ వాటిని పాటించడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలని వివరిస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్ర నిపుణులు, ప్రశ్నశాస్త్ర ప్రావీణ్యులు, జ్యోతిష భాస్కర శ్రీ గడ్డమనుగు తేజస్వి శర్మ గారు. ఇక గురువుగారిని ఆహ్వానించి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి గురువుగారు. నమస్కారం అమ్మ. శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరై నమః. జీ తెలుగు ప్రేక్షకులకు శుభోదయం. గురువుగారు, ఈరోజు కార్యక్రమంలో మేమందరం తెలుసుకోబోయే అంశాల గురించి వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. ఈరోజు కార్యక్రమంలో మనం ఇంట్లో చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లే ఎలా ఇంట్లో డబ్బు నిలబడకుండా ఉండడానికి కారణమవుతున్నాయో మీ అందరికి కూడా వివరిస్తాను. అంతేకాకుండా ఇవాటి నుంచి ప్రారంభం చేసి మహర్షుల యొక్క చరిత్రలు మీ అందరికి కూడా తెలియజేస్తాను. ఎందుకంటే ఋషుల గురించి మనం తెలుసుకోవాలి, వాళ్ళకి మనం చాలా రుణపడి ఉన్నాం. ఆ ఋషులు ఏమేం చేశారు, వారి యొక్క గొప్పతనం ఏంటి, వైభవం ఏమిటి, ఇవన్నీ కూడా తెలియజేస్తాను. అందులో భాగంగా ఈరోజున కశ్యప ప్రజాపతి యొక్క జీవిత చరిత్ర గురించి మీ అందరూ కూడా తెలియజేస్తాను. కశ్యప మహర్షి చాలా గొప్పవాడు. ఎవరికైనా సరే ఒక గోత్రం కనుక తెలియలేదు అనుకోండి, వాళ్ళ గోత్రం ఏదో తెలియలేదు అనుకోండి, కాశ్యపస గోత్రం చెప్పుకోవచ్చు అనేటువంటి మాట మనకు లోకంలో ఉంది. అది ఎందుకు అనేది ఈయన జీవిత చరిత్ర కనుక విన్నట్లయితే మీకు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ భూమికి కాశ్యపి అనేటువంటి పేరు కూడా ఉంది. దానికి కూడా కారణం ఈ ఋషే. అదంతా ఎలా అనేది ఈరోజు చక్కగా వివరంగా మీ అందరూ కూడా తెలియజేస్తాను. అలానే ఉద్యోగంలో స్థిరత్వాన్ని పొందడానికి గాను ఎటువంటి పరిహారాన్ని పాటించాలో కూడా వివరిస్తాను. ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా యథావిధిగా కార్యక్రమాన్ని పంచాంగంతో ప్రారంభిద్దాం. శుక్రవారం 5వ తేదీ జూన్ నెల 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం, తిథి బహుళ పంచమి, రాత్రి 1:18 వరకు. నక్షత్రం శ్రవణ నక్షత్రం పూర్తిగా. వర్జం ఉదయం 8:04 నుండి 9:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి 9:13 వరకు. తదుపరి మధ్యాహ్నం 12:41 నుండి 1:33 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. శుభ సమయాలు మధ్యాహ్నం 1:50 నుండి 2:40 వరకు. ఈరోజు ఉన్నటువంటి తిథి వార నక్షత్రాలను అనుసరించి కోచింగ్లకు, నూతన వస్త్రాభరణాలను ధరించడానికి, ప్రయాసతో కూడినటువంటి కార్యక్రమాలకు, వైద్య సంప్రదింపులకు, వ్యవసాయ పనులకు, ఇంటి పనులకు, ఉద్యోగంలో చేరడానికి, అలానే రుణాలకు, కొనుగోళ్లకు కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు అయినంత వరకు ప్రయాణం చేయకపోవటమే ఉత్తమం. తప్పదనుకున్నప్పుడు ఇష్టదేవత ఆరాధన చేసి భగవంతుని పూజించినటువంటి పుష్పాన్ని దగ్గర ఉంచుకొని తర్వాత ప్రయాణం చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇవాల్టి పంచాంగ విశేషాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. ఇక ఈ రోజంతా విజయవంతంగా సాగిపోవడానికి ఏం చేయాలో వివరిస్తారా? సర్వార్థ సిద్ధి యోగం ఉంది. శుక్రవారం, శ్రవణ నక్షత్రం ఈ రెండు కూడా కలుస్తున్నటువంటి కారణం చేత ఈ యోగం ఏర్పడుతోంది. సర్వార్థ సిద్ధి యోగం పేరే చెప్తోంది, ఏం చేసినా సిద్ధిస్తుంది అని చెప్పని. కనుక ఈ సర్వార్థ సిద్ధి యోగం ఈ రోజంతా ఉంటుంది కనుక ఈరోజు మొత్తంలో ఉన్నటువంటి వర్జము, దుర్ముహూర్తము, రాహుకాలం వంటి వాటిని వదిలివేసి తతిమా సమయంలో మీ ఇష్టదైవానికి, తల్లిదండ్రులకు నమస్కారం చేసుకొని మీరు అనుకున్నటువంటి పనులు కనుక ప్రారంభం చేసినట్లయితే చక్కటి ఫలితాలని అందుకోగలుగుతారు. ఇటువంటి సర్వార్థ సిద్ధి యోగాలు ఉన్నప్పుడు అయినంత వరకు తగాదాలకు పోకూడదు, అవి కూడా విరుగుతాయి. కానీ ఈరోజు ముఖ్యమైన పనులనే కాదు, ఆనందంగా ఉండేటువంటి ప్రయత్నం చేసినట్లయితే ఆ ఆనందం కూడా మనకి శాశ్వతంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కనుక ప్రశాంతంగా ఉండండి, మంచి మాట్లాడండి, మంచి చేయండి, మంచినే వినండి. ధన్యవాదాలు గురువు గారు. ఈరోజుకున్న విశిష్టతల గురించి వివరిస్తారా అండి? పంచమీ తిథి కలిగినటువంటి ఈ రోజున ఎవరైతే పులుపు లేని ఆహారాన్ని స్వీకరిస్తూ నాగులను పూజిస్తారో వారికి సర్పభయం ఉండదు అనేటువంటి మాట మనకి నారద పురాణం తెలియజేస్తుంది. అలానే భవిష్య పురాణాన్ని అనుసరించి ఈ రోజున నాగుల్ని కనుక పూజించినట్లయితే చక్కటి జీవిత భాగస్వామి లభించడంతో పాటుగా సంతానం కలుగుతుంది అనేటువంటి మాట కనబడుతోంది. కనుక మనం ఈ రోజున సర్పదేవతలను ఆరాధన చేయటం అనేది మంచిది. శ్రవణ నక్షత్రం కలిగినటువంటి ఈ రోజున మహావిష్ణువుని కానీ, వెంకటేశ్వర స్వామి వారిని కానీ తెలుపు, పసుపు, నీలం రంగు పూలతో కనుక పూజించినట్లయితే సంపద, విజయం, సకల శుభాలు కూడా కలుగుతాయని చెప్పని పురాణం తెలియజేస్తోంది. కనుక ఇవన్నీ యథాశక్తిగా పాటిద్దాం. ఇవాళ విశిష్టతల గురించి వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు. దిన ఫలితాలు, పరిహారాల గురించి వివరిస్తారా? ముందుగా మేషరాశి.
మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు కెరీర్ మీద ఎక్కువగా ఫోకస్ పెడతారు. ఎదుటివారు ఒక మాట అంటే తిరిగి 2 మాటలతో సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎక్కువగా ఆలోచిస్తారు. త్వరగా నిర్ణయం తీసుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ప్రయాణాలు సానుకూలపడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. శత్రువులు అణిగి మణిగి ఉంటారని చెప్పని చెప్పుకోవచ్చు. మొత్తం మీద పెద్దమైనటువంటి ఆటుపోట్లు లేకుండా రోజంతా కూడా సాఫీగా సాగుతుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు. పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించడం. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు గడిచినటువంటి 2 రోజుల కన్నా కూడా ఈరోజు ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి వెసులుబాటు లభించడానికి గాను అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఎదుటివారిని బాగా అంచనా వేయగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కూడా సాఫీగా సాగించుకోగలుగుతారు. సమస్యలు సమసిపోవడానికి, సందేహాలు తీరడానికి, భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి తగాదాలు విభేదాలు తొలగిపోవడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పాటించడం. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు కోపం చికాకు ఆవేశం పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. క్రయ విక్రయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. నష్టపోవడానికో లేకపోతే ఇబ్బందులు పడడానికి అవకాశాలు లేకపోలేదు. అందరూ నా మాటే వినాలి అనేటువంటి శాసనాన్ని కలిగి ఉంటారు ఈ రోజున అని చెప్పని చెప్పుకోవచ్చు. కానీ కొంచెం తక్కువగా మాట్లాడుతూ తగాదాలకు విభేదాలకు దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పాటించడం. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు అందానికి ప్రాముఖ్యతనిస్తారు. చక్కటి గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా అనుకూలమైనటువంటి స్థితిగతులే నెలకొని ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఇష్టానికి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. అలానే చక్కటి ఆహారాన్ని స్వీకరించగలుగుతారు. ఈరోజు హాయి అయినటువంటి నిద్రకు కూడా అవకాశం ఏర్పడుతోంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం దుర్గా అమ్మవారిని పూజించడం. గురువుగారు, ఉద్యోగం నిలకడగా ఉండడానికి పాటించవలసిన పరిహారాన్ని తెలియజేస్తామన్నారు. వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. కొంతమంది ఉద్యోగస్తులు ఎలా ఉంటారంటే కనుక మెట్టు మీద మెట్టు మెట్టు మీద మెట్టు అలా నిచ్చెనలాగా వెళ్ళిపోతూ ఉండాలి. ఒక చోట స్థిరంగా ఉండటం కూడా వాళ్ళకి నచ్చదు. ఇక్కడ కన్నా ఇంకో ఉద్యోగం మారిపోతూ ఉండాలి. ఇలా కొంతమంది తీరైతే మరి కొంతమంది తీరే ఏంటంటే కనుక మేము నిలకడగా ఒకే చోటు ఉండాలి, స్థిరంగా మేము ఉద్యోగం చేసుకోవాలి, ఒక మంచి ప్రాపర్ సెటిల్మెంట్ అనేటువంటిది మాకు జాబ్లో ఉండాలనేది మరొక వర్గానికి ఉండేటువంటి కోరిక. అట్లా ఉద్యోగంలో స్థిరత్వాన్ని పొందడానికి గాను ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. ఈ పరిహారం ఎప్పుడు కూడా ప్రతి నెలా వచ్చేటువంటి పూర్ణిమ తిథి నాడు చేయాలి. ప్రతి పౌర్ణమికి చేస్తూనే వెళ్ళాలి. మీరు ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి మానకుండా ప్రతి పౌర్ణమికి కూడా ఈ పరిహారం చేస్తూ వచ్చినట్లయితే స్థిరత్వాన్ని మీరు పొందగలుగుతారు. చాలా తేలికైనటువంటి పరిహారం, పెద్ద కష్టపడవలసింది కూడా ఏం లేదు. పూర్ణిమ తిథి నాడు ఉదయం పూట స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకున్న తర్వాత కాస్త కర్పూరం బిళ్ళలు పెట్టుకోండి. ఈ కర్పూరం బిళ్ళల పైన ఏం చేస్తారంటే 2 పువ్వు కలిగినటువంటి లవంగాలు తీసుకొని వాటిని మధ్యలోకి తుంచి ఈ కర్పూరం బిళ్ళల మీద పెట్టండి. అలానే ఒక పెద్ద ఆకుపచ్చగా ఉండేటువంటి యాలకు కూడా ఉంచి నిప్పు వెలిగించండి. అప్పుడు ఏమవుతాయి, ఇవి చక్కగా మండుతూ ఉంటాయి. ఈ కర్పూరపు వెలుగులో లేదా ఈ కర్పూరం వెలిగించగా వచ్చినటువంటి మంటల్లో నిప్పులో ఈ లవంగాలు యాలకు బాగా కాలి బూడిదైపోవాలి. అంతసేపు కూడా మనం దాని వంక చూస్తూ ఓం సర్వమనోకామన పూర్ణకర్తాయ నమః అనేటువంటి నామాన్ని జపం చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ చెప్తున్నానండి, ఓం సర్వమనోకామన పూర్ణకర్తాయ నమః, ఓం సర్వమనోకామన పూర్ణకర్తాయ నమః అంటూ జపం చేస్తూ వచ్చినట్లయితే చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. దాని తర్వాత మళ్ళీ యథావిధి మన పనులు ఏమున్నాయి అవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. అయితే ఈ ప్రక్రియ అంతా కూడా తూర్పు ముఖంగా కూర్చొని చేసేటువంటి ప్రయత్నించాలి. డైరెక్షన్ మాత్రం మర్చిపోవద్దు. తూర్పు ముఖంగా కూర్చొని మాత్రమే ఈ ప్రక్రియ అంతా చేయాలి. ఇలా ప్రతి పౌర్ణమికి చేయాలి. ఏ పౌర్ణమి కూడా మిస్ అవ్వకూడదు. గురువుగారు, ఇంట్లో చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల డబ్బు వృధాగా ఖర్చవ్వడానికి అవకాశం ఉంటుందన్నారు. అదేంటో వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. మనం ఇంట్లో చేసేటువంటి చిన్నమైనటువంటి పొరపాట్లే ధనం నిలబడకపోవడానికి లేదా వృధాగా ఖర్చు అవడానికి కారణమవుతూ ఉంటుంది. దాన్ని ఈ రోజున మీ అందరూ కూడా వివరణ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఉదాహరణకి ఇంట్లో ఉండేటువంటి నీటికి ధనానికి దగ్గర సంబంధాన్ని మన పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. కారణం ఏమిటి? నీరు లక్ష్మీ స్వరూపము. ఆ నీరు ఎంత జాగ్రత్తగా మనం ఇంట్లో వాడుకోగలిగితే లక్ష్మి అంత స్థిరంగా ఇంట్లో ఉండడానికి గాను అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇప్పుడు కొంతమంది ఇళ్లలో చూడండి, ట్యాప్ లీక్ అవుతూ ఉంటుంది. టప్ 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 నీళ్ళు అలా పడుతూనే ఉంటాయి. రిపేర్ చేయిద్దాంలే వదిలేస్తూ ఉంటారు. అంటే అక్కడ నీరు వృధా పోతుంది. అలానే కొంతమంది షేవ్ చేసుకునేటప్పుడు లేకపోతే మన పనులు చేసుకునేటప్పుడు మగవాళ్ళైనా సరే ఏం చేస్తారు, పళ్ళు తోముకునేటువంటి సందర్భాల్లో ఆ ట్యాప్ తిప్పేసి ఆ తోముకుంటున్నంతసేపో లేకపోతే ఆ పని అయ్యేంతసేపో కూడా దాన్ని అలానే ఉంచుతారు. సన్నగా ఆ ధార వెళ్తూ ఉంటుంది. అంటే నీరు వృధాగా పోతుంది. అంతేకాకుండా మరో పని కూడా చేస్తూ ఉంటారు. ఆడవాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారు,
ఈ పక్కన ఏమైనా అంట్లు తోముకోవాల్సి వచ్చినవి ఇట్లాంటివన్నీ ఉన్నాయనుకోండి, అవసరమైనప్పుడు ముందు సబ్బు అంతా పెట్టేసుకున్న తర్వాత నీళ్ళు తిప్పుకోవచ్చు, చేయరు. సన్నగా దాన్ని వదిలిపెడతారు. ఆ ట్యాప్లోంచి నీరు వృధాగా పోతూ ఉంటుంది. ఇలా నీటిని ఎంత వృధా చేస్తున్నా మీరు ఆలోచించండి. కొంతమంది గ్లాసు నిండా నీళ్ళు తీసుకుంటారు, సగం గ్లాస్ తాగుతారు, మిగతా సగం వదిలేస్తారు. అంటే నీరు వృధాగా పోయింది. ఈ నీరు లక్ష్మీ స్వరూపం. అంటే లక్ష్మిని నువ్వేం చేస్తున్నావు? నిర్లక్ష్యం చేస్తున్నావు, గౌరవించట్లేదు. దాన్ని జాగ్రత్తగా వాడుకోకపోగా ఆ నీటిని ఎంత వృధా చేయాలో అంత వృధా చేస్తున్నప్పుడు లక్ష్మిని మనం అవమానిస్తున్నట్టా కాదా? అవమానిస్తున్నట్టే. ఎందుకని నీటికి చంద్రుడికి సంబంధం ఉందండి. నీటికి చంద్రుడికి సంబంధం ఉందనే సంగతి మనందరికీ తెలుసు. పూర్ణిమ నాడు చూసినట్లయితే కనుక సముద్రంలో అలలన్నీ కూడా ఎగిసిపడుతూ ఉంటాయి. సముద్రం ఒక అడుగు ముందుకు వచ్చినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అమావాస్య నాడు అలలు తగ్గుతూ ఉంటాయి. అంటే నీటికి చంద్రుడికి సంబంధం ఉంది. మరి ఈ చంద్రుడు ఎవరు? లక్ష్మీ సహోదరుడే. అంటే ఇవన్నీ కూడా ఇంటర్లింక్గా ఉన్నటువంటి అంశాలు. అందుకోసం అని చెప్పని ఎవరి ఇంట్లో అయితే గనక నీటి వృధా అనేటువంటిది లేకుండా ఉంటుందో వారింట్లో లక్ష్మి నిలకడగా ఉంటానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. దీన్ని బాగా జ్ఞాపకం పెట్టుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఇట్లా మనం నీటిని నిర్లక్ష్యం చేస్తున్నాం కనుక లక్ష్మికి ఆగ్రహం కలిగి ఈ రోజున నీళ్లు కూడా కొనుక్కొని తాగేటువంటి స్థితికి మనం వచ్చాం. అవునా కాదా? ఒక్క తరం వెనక్కి వెళ్ళండి, నీళ్లు కొనుక్కొని తాగడం అనే దాన్ని అసలు మనం ఎవరన్నా చూసామా? ఇప్పుడు కనుక మినరల్ వాటర్ ఇట్లాంటివన్నీ కనుక మనం తాకపోయినట్లయితే అనారోగ్యాలు వస్తాయని మనం అనుకుంటున్నాం. మరి ఆ రోజుల్లో వాళ్ళు మరి ఎట్లా ఉన్నారు? ఆరోగ్యం అనేది నీటిని నిర్లక్ష్యం చేస్తూ రావడం వలన లక్ష్మీ ప్రకోపానికి కారణమై మన భావి తరాలు కూడా ఇబ్బందులు పడే స్థితికి మనం తీసుకొస్తున్నాం. కనుక నీటిని జాగ్రత్తగా కాపాడుకోండి, అప్పుడు ఇంట్లో లక్ష్మి స్థిరంగా నిలబడడానికి ఆస్కారం ఏర్పడుతుంది. తదుపరి రాశుల యొక్క దిన ఫలితాల గురించి వివరిస్తారా? తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు రావాల్సినటువంటి ధనం మీద కనుక దృష్టిని సారించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు. హాబీస్కి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా పెద్దమైనటువంటి ఆటుపోట్లు ఇవి కూడా లేవనే చెప్పుకోవచ్చు. ఈ రోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాని పాటించడం. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు అవునన్నా తప్పుగానే ఉంటుంది, కాదన్నా తప్పుగానే ఉంటుంది. వృధా ఖర్చులు ఉండటానికి, ఊహించినటువంటి ఖర్చులు ఉండటానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇంట బయట ఒత్తిడితో కూడుకున్నటువంటి వాతావరణం నెలకొని ఉంటుంది. అనవసరమైనటువంటి చికాకులు ఏర్పడడానికి లేదా వివాదాల్లో మీరు ఇరికింపబడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక తగు జాగ్రత్తలు పాటించుకోవడం మంచిది. ఈ రోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పాటించడం. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఎదుటి వారి మీద ఆధారపడినట్లయితే ఈ రోజున ఇబ్బంది పడడానికి అవకాశాలు కనబడుతున్నాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. మనిషి ఒక చోట మనసు ఒక చోట అన్నట్టుగా ఉంటారు. అలానే ఆర్థికమైనటువంటి వెసులుబాటు లభించదు. ఆరోగ్యమైనటువంటి చికాకులు కూడా ఉంటాయని చెప్పుకోవాలి. ఎదుటివారిని అంచనా వేయడంలో వైఫల్యం చెందుతారు. ఈరోజు అయినంత వరకు రోజువారీ పనులు కనుక పరిమితమైనట్లయితే మేలు కలుగుతుంది. ఇంట బయట ఏదో ఒక రకంగా మాట పడకుండా పూట గడవడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు నేరేడు పండు రంగు. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు చక్కటి గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు. వాహన యోగాన్ని కలిగి ఉంటారు. పెట్టుబడుల మీద దృష్టిని సారిస్తారు. ఎదుటివారిని బాగా అంచనా వేయగలుగుతారు. నిరుద్యోగులు చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. వీళ్ళకి చక్కటి నిద్రాహారాలను కూడా కలిగి ఉంటారు. అలానే రహస్య సమాచారాన్ని కూడా అందుకోగలుగుతారు. మొత్తం మీద చలాకీగా చురుగ్గా రోజంతా హుషారుగా సాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు కాఫీ రంగు. పాటించవలసిన పరిహారం సుదర్శన కవచ స్తోత్రాన్ని పాటించడం. గురువుగారు, కశ్యప మహర్షి విశిష్టత గురించి ప్రాముఖ్యత గురించి మాకు తెలియజేస్తామన్నారు, వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. ఋషి రుణం చాలా గొప్పది. దాన్ని మనం అందరం కూడా తీర్చుకోవాలి అనేటువంటి మాట మనకి శాస్త్రంలో కనబడుతున్నది. అసలు ఈ ఋషులు చేసినటువంటి ఉపకారం మనకు అంతా ఇంతా కాదు. అందులో ఈ భూమికి కాశ్యపి అనేటువంటి పేరు రావడానికి, ఎవరికైనా సరే గోత్రం తెలియకపోతే కనుక కాశ్యపస గోత్రం అని చెప్పుకోండి అనేటువంటి మాట రావడానికి కశ్యప మహర్షే మూలమైనటువంటి కారణం. ఈ కశ్యప మహర్షినే కశ్యప ప్రజాపతి అని కూడా పిలుస్తారు. ప్రజాపతులు అంటే కనుక ప్రజోత్పత్తి చేసి భూమిని నింపినటువంటి వారు. ఈ ప్రజోత్పత్తి చేయడంలో కశ్యపుడు చాలా ముఖ్యమైనటువంటి భూమికను కూడా వహించాడు అని చెప్పి ఆయన జీవిత చరిత్ర మనకు చెప్తున్నటువంటి మాట. ఈ కశ్యప ప్రజాపతి మొత్తం 13 భార్యలను కలిగి ఉన్నట్టు. ఎవరు వీళ్ళందరూ అంటే దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు. ఆ దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెల్లో ప్రధానమైనటువంటి ఒక 3 కశ్యపుడు వివాహం చేసుకున్నారు. వాళ్ళు ఎవరు అని అంటే కనుక అదితి, దితి, ధనువు, కాల, అనాయువు, సింహిక, ముని, కపిల, క్రోధ, ప్రధ, క్రూర, వినత, కద్రువ. ఈ 13 నేను పెళ్లి చేసుకోవడానికి
గోత్రం తెలియని వారు కశ్యప గోత్రం చెప్పుకోవచ్చు అనడానికి ఇంటర్లింక్ ఉంది. అందుకని జాగ్రత్తగా వినేటువంటి ప్రయత్నం చేయండి. ఈ 13 కూడా పెళ్లి చేసుకున్నప్పుడు వీళ్ళందరికీ వాగ్దానం చేసేట మీ అందరికీ కూడా పురుష సంతానాన్ని ఇస్తాను అని చెప్పని పురుష సంతానాన్ని ఇచ్చాడు. ఎలా? అదితికి గర్భాన దాత, మిత్రుడు, ఆర్యముడు, శుక్రుడు, వరుణుడు, అంశుడు, భగుడు, వివస్వతుడు, పూషుడు, సవిత్రుడు, త్వష్ట, విష్ణువు అనేవాళ్ళు పుట్టారట. వీళ్ళే ద్వాదశాదిత్యులు. అదితి గర్భాన పుట్టారు కనుక వీళ్ళందరూ ఆదిత్యులు. అంటే దేవతలందరికీ కూడా తల్లి అదితి. అందుకనే అప్పుడు దేవతలందరూ ఎవరి సంతానం అయ్యారు? కశ్యప ప్రజాపతి యొక్క సంతానం అయ్యారు. రెండవ భార్య దితి. ఈ దితి గర్భాన పుట్టిన వాళ్ళందరూ దైత్యులు, రాక్షసులు. ఈ హిరణ్యకశిపుడు, అలానే హిరణ్యాక్షుడు, ఇట్లాంటి వాళ్ళందరి యొక్క తల్లి ఈవిడ. అప్పుడు వీళ్ళందరికీ తండ్రి ఎవరు? కశ్యప ప్రజాపతి. అంటే దేవతలతో పాటు రాక్షసులకు కూడా తండ్రి అయినటువంటి వాడు కశ్యపుడు. అంతేకాక మూడవ భార్య ధనువు. ఈవిడ ఎందుకు పుట్టినవాళ్ళు దానవులు. రాక్షసులు వేరు, దానవులు వేరు. సాధారణంగా మనం ఇద్దరిని కలిపేసి ఒకటిగా అనుకుంటాం, కానీ దానవులు. నాలుగో ఆవిడ కాళ. ఈవిడ ఎందుకు పుట్టిన వాళ్ళే వినాశ, క్రోధ మొదలైనటువంటి సంతానం అన్నారు. అంటే వినాశం చెయ్యాలి అనేటువంటి ఒక భావన మనలో కలగడానికి, క్రోధం అనేటువంటిది మనలో కలగడానికి కారకమయ్యేటువంటి శక్తులను కన్నటువంటి వాడు కూడా ఈ కశ్యపుడే. అలానే ఐదవ ఆవిడ అనాయువు. ఈవిడకి పుట్టినటువంటి వారు బలవీరాదులు అనేటువంటి నలుగురు. ఆరో ఆవిడ సింహిక. ఈవిడికి పుట్టినటువంటి వాడు రాహుగ్రహం. రాహువు కూడా అప్పుడు తండ్రి ఎవరయ్యారు? సాక్షాత్తు కశ్యపుడే. అందుకని కాశ్యపస గోత్రంలో పుట్టినటువంటి వారికి కాలసర్పదోషం పెద్దగా పనిచేయదు అనడానికి గల కారణం ఇదనమాట. అలానే ముని అనే భార్య యందు భీమసేనుడు, ఉగ్రసేనుడు మొదలైనటువంటి గంధర్వులను కన్నాడు ఆయన. అప్పుడు గంధర్వులకి తండ్రి కశ్యపుడే. దీని తర్వాత కపిల అనేటువంటి భార్య యందు గోగణాన్ని మొత్తాన్ని, బ్రాహ్మణులను, అమృతాన్ని, ఘృతాచి మొదలైనటువంటి అప్సరకాంతలను కన్నట్టు. అంటే అప్పుడు మరి అప్సరసలకి, గోవులకి, వీళ్ళన్నిటికి కూడా తండ్రి ఎవరు? సాక్షాత్తు కశ్యపుడే. క్రోధ అనేటువంటి ఆవిడ ద్వారా క్రోధగణాలన్నీ పుట్టుకొచ్చాయి. ఈ క్రోధగణాలు లేకపోతే ప్రమాదం. అంటే ఎవరినైనా నియంత్రించాలంటే క్రోధం అనేటువంటిది కావాలి, అది లేకపోతే నియంత్రణ అనేటువంటిది ఉండదు. కనుక దానికి తండ్రి కూడా సాక్షాత్ అయినటువంటి వాడు కశ్యపుడే. అలానే ప్రధ అనేటువంటి ఆవిడ యందు సిద్ధులైనటువంటి వాళ్ళందరినీ కూడా కన్నట్ట. సిద్ధ సాధ్య గణాలు అంటాం కదా, దేవతా వర్గాల్లో ఉండేటువంటి వారు, వారందరినీ కూడా ఈయన కన్నట్టు. ఇలా భాగవత పురాణంలో ఈయన ఎలా ఎలా ఎవరెవరి ద్వారా ఏ ఏ సంతానాన్ని కలిగి భూమినంతా నింపివేశాడో చెప్పాడు. ఇలా మొత్తం భూమినంతా కూడా తన సంతతి ద్వారా నింపాడు కనుక ఈ భూమికి కాశ్యపి అనేటువంటి పేరు వచ్చిందని అన్నారు. ఇలా దైత్యులకి కావచ్చు, దానవులకు కావచ్చు, దేవతలకు కావచ్చు, సమస్తమైనటువంటి ప్రాణికోటికి కూడా ప్రజాపతి అనేటువంటి కశ్యపుడే తండ్రిగా ఉన్నాడు గనక తమ గోత్రం ఏదో తెలియకపోతే కాశ్యపస గోత్రం చెప్పుకోవచ్చును అనేటువంటి మాట లోకంలో వచ్చింది. అటువంటి మహాత్ముడైనటువంటి వాడు కశ్యపుడు. ఒకసారి క్షత్రియులందరినీ కూడా సంహరించేశాడు పరశురాముడు. మనందరికి కూడా తెలుసు. ఈ క్షత్రియులందరినీ సంహరించినటువంటి పాతకం పోవడం కోసం అని చెప్పిన అశ్వమేధ యాగం చేసి ఈ భూమిని దానంగా ఇద్దాం అనుకున్నట్టు ఆయన. ఆ భూమిని ఎవరికి దానంగా ఇవ్వాలి అని ఆలోచన చేసి ఉత్తముడైనటువంటి ఋషి కశ్యపుడు కనుక ఆయనకి దానం ఇస్తున్నా అని చెప్పి ఆయనకి దానం ఇచ్చేశాడు. అప్పుడు కశ్యపుడు ఒక నియమం ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఈ భూమి అంతా కూడా నాది. ఈ భూమి మీద నీ యొక్క పరాక్రమానికి వెరసి ఎక్కడెక్కడో దాక్కున్నటువంటి వారు క్షత్రియులు, మళ్ళీ వాళ్ళందరూ రావాలి, రాజ్య పరిపాలన చేయాలి, లేకపోతే భూమి క్షాత్రవిహీనం అయిపోతుంది కనుక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నట్టు అని పరశురాముడికి ఒక మార్గం చూపించాడు. నువ్వు దక్షిణ సముద్ర తీరం దగ్గరికి వెళ్ళి ఆ సముద్రుడిని ప్రార్థన చేసినట్లయితే సముద్రుడిని కొంత భూభాగాన్ని ఇస్తాడు, చేటాకారంలో ఉంటుంది ఆ భూభాగం, అక్కడ వసించని చెప్పాట. అదే కేరళ ప్రదేశం. అట్లా కేరళ ప్రాంతం ఏర్పడడానికి కారకుడైనటువంటి వాడు కూడా కశ్యప ప్రజాపతే. ఇంతేనా అంటే మనందరికీ కూడా వామనుడి యొక్క చరిత్ర తెలుసు. బలిచక్రవర్తిని పాతాళ లోకానికి అనగదొక్కినటువంటి మహాత్ముడైనటువంటి వాడు. ఆ యొక్క వామనుడి తండ్రి అయినటువంటి వాడు కూడా సాక్షాత్తు కశ్యపుడే. అదితి యొక్క ప్రార్థన మేరకు పయోవ్రతాన్ని ఆవిడకు ఉపదేశం చేసి శ్రీమన్నారాయణుడు ఆవిడ గర్భాన వామనుడిగా జన్మించడానికి కారకుడైనటువంటి వాడు కశ్యపుడు. ఒకానొక సందర్భంలో భూమి సముద్రంలోకి కృంగిపోతోందిట. అలా కృంగిపోతున్నప్పుడు భూమిని ఉద్ధరించి దాన్ని అభిమంత్రణ చేసి ధర్మమంతా నిలకడగా ఉండేటట్టుగా చేశాడు కనుక భూమిని అభిమంత్రించినటువంటి కారణం చేత ఈ భూమికి కాశ్యపి అనేటువంటి పేరు వచ్చిందిట. అట్లా కూడా కాశ్యపి అనే పేరు రావడానికి ఇంకో కారణమైంది. ఇలా భూమి యందు ఎప్పుడు ధర్మం వర్ధిల్లాలో దాన్ని అంతా కూడా వర్ధిలింపజేస్తూ అనేకమైనటువంటి వారి చేత భూమినంతా కూడా రక్షింపజేస్తున్నటువంటి మహర్షి అయినటువంటి వాడు కశ్యపుడు. అంతేనా అంటే ధర్మశాస్త్రాన్ని అందించాడు. కాశ్యప స్మృతి అనేటువంటి స్మృతి ఉంది.
అందులో క్షమాగుణానికి ఉన్నటువంటి ఔదార్యాన్ని చాలా గొప్పగా చెప్పినటువంటి ఋషి కశ్యప ప్రజాపతి. అందుకని ఈ కాశ్యపస గోత్రం చాలా గొప్పది కనుకనే సాక్షాత్తు పరదేవత అయినటువంటి పార్వతీదేవి కూడా ఈ కాశ్యపస గోత్రంలోనే పుట్టింది అనేటువంటి మాట మనకి చెప్పబడుతున్నటువంటి మాట. ఋషులు గోత్ర ప్రవర్తకులైనటువంటి వారు. కానీ కాశ్యపస గోత్రికులకే కాక ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తమైనటువంటి చరాచర ప్రాణి కోటికి కూడా తండ్రి అయినటువంటి వాడు కశ్యపుడు. ఈయన పితామహుడి తర్వాత పితామహుడి అంటున్నటువంటి వాడు, అంటే బ్రహ్మ తర్వాత బ్రహ్మలాగా సృష్టి అంతా కూడా కొనసాగడానికి కారకమైనటువంటి వాడు కశ్యప ప్రజాపతి. అటువంటి కశ్యప ప్రజాపతి యొక్క వృత్తాంతాన్ని ఈరోజు మనం తెలుసుకోవడం అనేది మన పూర్వజన్మ సుకృతం. తదుపరి రాశుల యొక్క దిన ఫలితాల గురించి వివరిస్తారా? తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు సౌకర్యాలు ఉన్నా వాటిని వినియోగించుకోవడానికి అవకాశాలు ఈ రోజున కొంచెం తక్కువగా ఉంటాయి. ఊహించినటువంటి వృధా ఖర్చులు ఉంటాయి, ఇంట్లో వివాదాలు ఉంటాయి. రోజువారీ పనులైనప్పటికీ కూడా ఇట్టే అలసిపోతారని చెప్పని చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉంటారు. పరిచయాలు పెద్దగా ఉపకరించవు. ఈ రోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన పరిహారం లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పాటించడం. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు చక్కటి గౌరవ మర్యాదను కలిగి ఉంటారు, హుందాగా ఉంటారు, సమస్యలకు కొత్త పరిష్కార మార్గాలను తెలుసుకోగలుగుతారు. అలానే వాహన యోగాన్ని కూడా కలిగి ఉంటారు. కొనుగోలు మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు. ఒక ముక్కలో చెప్పాలంటే ఈరోజు హాయిగా సాఫీగా రోజుని సాగించుకుంటారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పాటించడం. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు జన్మంలో ఉన్నటువంటి రాహు, వ్యయంలో ఉన్నటువంటి చంద్రుడు, అదే ప్రకారంగా ద్వితీయంలో ఉన్నటువంటి శని, చతుర్థంలో ఉన్నటువంటి రవి, పంచమంలో ఉన్నటువంటి బుధుడు, షష్టమంలో ఉన్నటువంటి గురుడు, సప్తమంలో ఉన్నటువంటి కేతు, ఇలా అనేకమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత రోజువారీ పనులకు పరిమితం అవటం అనేది మంచిది. శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది. ఆర్థికంగా ఆరోగ్యపరంగా చికాకులు అనేటువంటి ఉండడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఏమిటో నేను పుట్టింది ఎదుటివారికి ఉపయోగపడడానికైనా, నాకెవరు సహకరించరా అనుకునేటువంటి విధంగా మీ మానసిక స్థితిగతులు ఏర్పడతాయని చెప్పని చెప్పుకోవాలి. ఈరోజు మీరు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పాటించడం. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు స్వయంకృత అపరాధాలు చోటు చేసుకోనంత వరకు అసలు అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి, అన్ని వయసుల్లో ఉండేటువంటి వారికి, అన్ని వృత్తుల్లో ఉండేటువంటి వారికి కూడా అంతో ఇంతో మేలు చేసేటువంటి రోజుగా చెప్పుకోవాలి. చక్కటి కాలం. ఎంత ఎలినాడిచిన నడుస్తున్నప్పటికీ కూడా ఏకాదశంలో ఉన్నటువంటి చంద్రుడు కావచ్చు, పంచమంలో ఉన్నటువంటి గురుడు కావచ్చు, చక్కటి యోగాలు ఇస్తున్నటువంటి కారణం చేత ఈ మంచి కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు మీరు ఎలా అనుకుంటే అలా గడుపుకోగలుగుతారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు వంకాయ రంగు. పాటించవలసిన పరిహారం కాలభైరవ అష్టకాన్ని పాటించడం. గురుగారు, ఇవాళ కార్యక్రమంలో దిన ఫలితాలతో పాటు అందరం తెలుసుకోవాల్సిన కశ్యప ప్రజాపతి చరిత్ర గురించి చాలా వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. రేపటి కార్యక్రమంలో మరిన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు మరి. నమస్కారం.